నీ మాటల విధానం కూడా ఎలా ఉండాలంటే రుచిగలదిగా ఉండాలి. నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. నిజంగా అండి, డాడీ గారు మాట్లాడుతుంటారు, తండ్రి గారు ఎలా మాట్లాడుతుంటారు తెలుసా? నా పిల్లలు ప్రసన్న గారు అండి ఫోన్ చేసామనుకోండి, ఏమనిస్తుంటాడు, ఏ నానా, బ్రహ్మాండం కూడా తెలుసా వాయిస్, ఏ నానా చెప్పు నానా. ఖచ్చితంగా మనం మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. చాలా మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి. ఎవరైతే ఏంటి తెలుసా, చెప్పేట చెప్పు నాన్న, పెద్దవాళ్ళు అయితే ఏంటి, చిన్న వాళ్ళు అయితే ఏంటి, చెప్పన్నయ్యా, చెప్పక్క. ఎంత బాగుంటుంది చెప్పండి ఈ సంభాషణ. బాగండి, బాగా. ఇప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, తక్కువ చేసి చూడకూడదు, ఎవరినైనా గొప్పగా. ఎందుకంటే ఎవరు వీళ్ళంతా దేవుని పిల్లలు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే అందరూ దేవుని పిల్లలు అన్నప్పుడు వాళ్ళకు దేవుని తరపున మనం ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలి. అందుకే మీ సంభాషణ ఎలా ఉండాలంటున్నాడు, ఉప్పు వేసినట్లుగా ఉండాలి. సంఘముకు ఆవల ఉన్న వారితో అలాగే ఉండాలి, సంఘములో ఉన్న వారితో కూడా అలాగే ఉండాలి. కానీ ఈరోజు ఎంతమంది అండి అలాంటి ఆలోచన, అలాంటి భావం కలిగి ఉన్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా.